ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా ఊంజల్ సేవ. ఆది దంపతులైన శివపార్వతులకు భక్తుల నీరాజనం. అప్పలాయగుంటలో ఈ నెల 17 నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో టీటీడీ ఏర్పాట్లు. మహాదేవునికి వైభవపేతంగా అభిషేకాలు. శివనామ స్మరణలతో మార్మోగిన శివాలయాలు. కనుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం. విశాఖ సాగర తీరంలో భక్తుల భక్తి పరవశం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే శివపార్వతుల ఊంజల్ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో కొలువుతీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ వేడుకగా సాగిన ఊంజల్ సేవలో శివపార్వతులు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 25 వరకు జరగనున్న ప్రసన్న వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారు క్షేత్రంగా అలరారుతోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలతో పాటు వార్షికాది విశేష ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఎక్కడా లేని విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రసన్న వదనంతో చిరునవ్వులు చిందిస్తూ అభయహస్తంతో ఈ క్షేత్రంలో దర్శనమివ్వడం విశేషం. నారాయణవనంలో శ్రీ పద్మావతీ దేవిని వివాహమాడిన అనంతరం శ్రీనివాసుడు తిరుమలకు పయనమవుతూ మార్గ మధ్యంలో కొత్త పెండ్లి కుమారుడి రూపంలో అత్యంత ప్రసన్నంగా ఈ క్షేత్రంలో వేంచేసినట్లు స్థానికులు చెబుతారు. ఇంతటి విలక్షణమైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే వర్ణమయ విద్యుత్ దీప తోరణాలను అలంకరిస్తున్నారు. ఇక మాడవీధుల్లో చక్కని రంగురంగుల రంగవల్లులను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. భక్తులకు క్యూలైన్ల నిర్వహణ, తాగునీటి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు టీటీడీలోని అన్ని విభాగాల సిబ్బంది విస్తృతంగా కృషి చేస్తూ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు టి సూర్యకుమార్ ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రాన్ని ముందు 9 రోజులుగా శ్రీవారి వార్షిక మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. 16వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై 17వ తారీఖున ఉదయం ధ్వజారోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ఆరంభమవుతుంది. అలానే 20వ తారీఖు సాయంత్రం 4:30 నుండి శ్రీవారి ఆర్జిత కళ్యాణ మహోత్సవం, 21వ తారీఖున రాత్రి 7:30 నుంచి శ్రీవారి విశేషమైనటువంటి గరుడ సేవ, అలానే 24వ తారీఖు రథోత్సవం, 25వ తారీఖున చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీవైఖానసాగమోక్తరీత్యా జరుగుతున్నటువంటి బ్రహ్మ చేసేటువంటి ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు.
బ్రహ్మోత్సవంలో స్వామివారు అత్యంతమైనటువంటి ఆనందంతో ఉంటారని, దేవతలందరూ కూడా వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతోంది, మీ యొక్క హవిస్సులు తీసుకొని ఈ లోకాన్నంతా సుభిక్షంగా ఉండేలాగా ఆశీర్వదించాలని చెప్పేసి గరుడపట ఆరోహణ ధ్వజారోహణ జరుగుతుంది. గరుడమంతుని యొక్క ఆహ్వానం మేరకు దేవతలందరూ ఇచ్చేస్తారు కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవం సంతరించుకుంటుంది. కావున బ్రహ్మోత్సవంలో అందరూ భక్తాదులంతా కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. వెంకటేశ్వర స్వామివారు శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో వివాహం చేసుకొని తిరుమల కొండకు వెళ్తూ ఉండగా ఈ గ్రామాన్ని ఆనుకున్నటువంటి కొండ పేరు వేముల పర్వతం అని పేరు. పర్వతం మీద సిద్ధేశ్వరుడు అనేటువంటి ఋషి తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి అమ్మవారి తొలిగా భక్తాదులకు తొలి దర్శనంగా ఇక్కడ నీకు అభయం ఇచ్చి నీ యొక్క కోరికను నెరవేర్చిన కారణంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ అభయం ఇస్తూ కోరికలు నెరవేరుస్తానని స్వామివారు ఇక్కడ చెప్పినట్టుగా పురాణం తెలుస్తుంది. కావున భక్తాదులంతా కూడా బ్రహ్మోత్సవంలో శ్రీవారిని వాహన సేవల్లో దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ముత్యాలమ్మ వీధిలో నిలవైన శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ముక్కంటీసునికి ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేశారు. తర్వాత పంచామృతాలతో వేడుకగా చక్రేశ్వరునికి అభిషేకం జరిపారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కుంకుమతో శివలింగానికి అలంకరణ చేసి త్రిశూలధారి పరమశివుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక స్వామివారికి నైవేద్యం మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. విశాఖ మహానగరం ఇసుక తోటలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో మార్మోగింది. ముక్కంటీసుని అభిషేకోత్సవంలో దర్శనం చేసుకుని విశాఖవాసులు తన్మయులయ్యారు. స్వామివారికి షోడశోపచార పూజలను పూర్తి చేసిన తరువాత అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధం, భస్మం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత మారేడు దళాలతో పలు రకాల పుష్పాలతో నమక చమక ప్రయుక్తంగా స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. విశాఖ మహానగరం మువ్వలవానిపాలెంలో ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన పార్వతీ ముక్తీశ్వరాలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం జరిపారు. తరువాత బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సకల దేవతా స్వరూపమైన గోమాత సేవలో శ్రీవారి భక్తులు తరిస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు అందుబాటులో తిరుపతి అలిపిరి ప్రాంతంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంను నిర్మించింది. ఏకకాలంలో భక్తులు ఈ పవిత్ర ప్రదేశంలో సప్త గోమాతలకు పూజలు నిర్వహించి గోసేవలో తరిస్తున్నారు.
ముద్దు మురిపాల శ్రీ వేణుగోపాలుని దివ్యమూర్తి ఈ మందిరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎంతో విలక్షణంగా శ్రీవారి భక్తులను, తిరుపతి వాసులను అలరిస్తున్న గో ప్రదక్షిణ మందిర విశిష్టత మీకోసం. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధమనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణ భక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించినవారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు రెండు వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి, గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది. కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని, తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగో మందిరం నెలవై ఉంది. దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి 7 రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు, గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి 7 గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది. విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధమనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని, ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది. కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తిభావాన్ని అద్దుకొని మరింతగా పరిమళిస్తోంది.
కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం విద్యుత్ నగర్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో తొలి రోజున అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి సహస్రనామాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా యాదమరి గ్రామంలో కొలువైన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజాది కైంకర్యాలను పూర్తి చేశారు. తర్వాత ఉత్సవర్లను శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామిగా అలంకరణ చేసి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. అర్చనలు జరిపి హారతులు సమర్పించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. ఆది పురుష ఖిలాంతరంగా ఆది పురుష ఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయనా ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయనా. భక్తవత్సలుడు భోళాశంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో అనుగ్రహించారు. జ్యేష్ఠమాసం సోమవారాన ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలు ఓం నమః శివాయ స్మరణలతో మార్మోగాయి. ఈ సందర్భంగా పరమశివుడికి నిర్వహించిన అభిషేక అర్చనాది పూజలలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. చారిత్రక వరంగల్ నగరంలో కొలువైన శ్రీ భోగేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని ఈ పుణ్యప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ భోగేశ్వర స్వామివారికి అర్చకులు ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేసి పుష్పమాలలతో చక్కటి అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు పలు ద్రవ్యాలతో స్వయంగా స్వామివారికి అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని రాగి, వేప వృక్షాల వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేశారు.
ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన అర్చకులు తొలుత సకల విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే వినాయక స్వామివారికి పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం రామలింగేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కొలువైన పురాతన శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తసులుబడైన పరమశివుడికి భక్తులే స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. అనంతరం గంధం, పూలమాలలు, నాగాభరణంతో స్వామివారికి అలంకరణలు చేసి లింగాష్టకాలను పఠిస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నెలవైన పురాతన పాతబజార్ శివాలయంలో అభిషేకం జరిగింది. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయానికి చేరుకుని అర్చకుల సూచనలను పాటిస్తూ పలు రకాల ద్రవ్యాలతో స్వయంగా పరమశివుడికి అభిషేకం జరుపుకున్నారు. అనంతరం అర్చకులు గంధం, భస్మం, పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి హారతులు సమర్పించారు. కడప నగరం బ్రాహ్మణ వీధి ఉత్తరాది మఠం రాఘవేంద్ర స్వామివారి బృందావనంలో దశకోటి కృష్ణమంత్ర జపం సరస్వతి మహాయాగం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అర్చకులు సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, అష్టమహిషి సమేత శ్రీకృష్ణస్వామి ఆవాహన, సర్వతోభద్ర మండల పూజ, దేవతావాహన, నవగ్రహ దేవత ఆరాధన, కలశ స్థాపన, కలశ పూజలు జరిపి హారతులు సమర్పించారు. భద్రాచలం శ్రీ వెంకటేశ్వర కాలనీలో నెలవైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు సంకల్పపూర్వకంగా గణపతి పూజ, పుణ్య వాచనంతో స్వామివారికి సుగంధ ద్రవ్యాభిషేకం నిర్వహించారు. నమ్మక చమక మంత్ర పఠనాధులతో మహత్తరంగా సాగిన ఉమా రామలింగేశ్వరుని అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి బిల్వ పత్రార్చన నిర్వహించారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గ్రామోత్సవంలో దేవదేవుని దివ్య వైభవం వీక్షణాలతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు పునర్వసు నక్షత్ర పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం వేళ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై ఆశీలన చేశారు. సకల ఉపచారాలతో స్వామి అమ్మవార్లను సేవించిన అనంతరం హారతులు అందజేశారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే.
ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి సాగర తీరం రామచంద్రుని చల్లని కటాక్షాలతో పరవశించింది. విశాఖపట్నం పిఠాపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో అర్చకులు సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పూలమాలలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులతో కనుల పండుగగా సీతారాములకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజన సమర్పణ పూర్తి చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో జానకీరాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.